ఫ్రెండ్స్, ఈరోజు మీతోటి కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక బాక్స్ తీసుకొని వాళ్ళ న్యూస్ పేపర్ కానీ ఇలా పేపర్ కానీ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days అయినా ఫ్రెష్గా ఉంటాయండి. సెకండ్ టిప్ ఏమో ఎల్లుల్లిపాయలు ఎన్ని తెచ్చుకున్నా పాడైపోతాయి కదా, అలా పాడవకుండా ఉండాలంటే ఎండలో ఇలా 2 days ఎండ పెట్టుకున్న తర్వాత వీటి మయాన్ని నల్లగున్న పాయలన్నీ తీసేసి మనం అలాగే కొద్దిగా జాలి ఉన్న దాంట్లోని బొట్లోని స్టోర్ చేసుకున్నట్లయితే ఉంటాయండి. థర్డ్ ఏమన్నా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు వాడిపోతుంది కదా, దాన్ని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఫోర్త్ వన్ వచ్చి ఇలా బట్టర్ అండి. బట్టర్ తెచ్చుకున్న దాన్ని ఇలా మనం ఇదే బాక్స్లో వదిలేకుంటాను ఒక స్టీల్ బాక్స్లోని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఉంటుందండి, పాడవకుంటాను. నెక్స్ట్ ఇలా మినపప్పు అండి. మినపప్పు ఎవరైనా మన చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నానదు కదండి, ఎమర్జెన్సీగా నానాలనుకుంటే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే 3 hours నానుతుందండి. ఇలాగ స్నాక్స్ ప్యాకెట్ ఎప్పుడైనా ఓపెన్ చేసి వదిలేస్తాం కదా, అలా అవి మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఇలా చాకుని ఏదైనా ఎచ్చబెట్టి మనం చిన్నది అంచుకి ఇలా రబ్ చేసామంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా గుడ్లు వడగబెట్టుకున్న తర్వాత గుడ్డు తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పడితే మిక్సీ జార్లు అనేవి బాగా పనిచేస్తాయండి, జారుగా తయారవుతాయి. నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. థర్డ్ వన్ దోశలు వేసినప్పుడు మనం ఎప్పుడైనా మొదటి దోశ వేసినప్పుడు బాగా అంటిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలంటే ఇలాగ ఒక స్పూన్ నూనె వేసి పేపర్తో మొత్తం బాగా తుడిచేసిన తర్వాత దోశలు వేసుకుంటే అంటుకోకుండా వచ్చేస్తాయండి సూపర్గాను. ఎప్పుడైనా నెయ్యి అయిపోతూ ఉంటుంది కదా, ఇలా బటర్ తెచ్చి నెయ్యి కాచుకోవచ్చండి. నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను నెయ్యినైతే, కానీ ఈసారి ఇంట్లో మిగలలేక చేయలేదు. ఇలా అమూల్ బటర్ అయితే తెచ్చిన తర్వాత వెచ్చబెట్టుకుంటున్నాను. దీన్ని బాగా కరిగించుకున్న తర్వాత మనకి నెయ్యి అన్నది వస్తూ ఉంటుంది. మొత్తం కరిగే వరకు దీన్ని మరబెట్టుకుంటూ ఉండాలి. మనం బయట కొనే నెయ్యి మీద ఇది కొద్దిగా పర్లేదు కదండి, అమౌంట్ కూడా మనకి సేవ్ అవుతూ ఉంటుంది. ఇలా తెచ్చుకొని నెయ్యి కూడా చేసుకునే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలా బాగా మనకి కరిగిపోయిన తర్వాత దగ్గర మరిగి మామూలుగా సేమ్ నెయ్యిలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగా మెరిగిందో. దీన్ని ఒక టిఫిన్ బాక్స్లోకి తీసి మనం స్టోర్ చేసుకోవాలి. ఎన్ని రోజులైనా సరే అలా ఫ్రెష్గానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇంట్లోనే చేస్తానండి నెయ్యి. ఎప్పుడైనా మనం ప్రసాదాలకి ఇలా బూర్లు గారెలు చేసుకుంటూ ఉంటాం కదా, అవి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతాయి. అలా అయిపోయినప్పుడు ఇలా గిన్నెతో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఇలా జాలి గిన్నె ఏదైనా పెట్టుకొని దాని మీద మనం తీసుకున్న బూర్లు కానీ గారెలు కానీ ఇలా పెట్టుకొని ఇలా ఎన్నుంటన్ని మొత్తం అందులో వేసుకొని ఆవిరి మీద ఉడికించాలి. ఒక 5 minutes అయితే సరిపోద్ది. ఇలా మూత పెట్టి ఒక 5 minutes పాటు ఆవిరి మీద ఉడికిస్తే కింద నీళ్ళు మరుగుతూ ఉంటే ఆ ఆవిరికి బూర్లు అన్నవి మామూలు ఫ్రెష్గా వచ్చేస్తాయి. మనకి బూర్లోని గారెలోని మళ్ళీ మెత్తగా అప్పటికప్పుడు వంట చేసుకున్నట్టే ఉంటాయండి. ఈ టిప్ డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఎంత మెత్తగా వస్తాయో. నెక్స్ట్ టిప్ ఏమోనా, ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు అలాగే వదిలేస్తూ ఉంటాం. అలా వదిలేకుండా వాష్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్తో మొత్తం పదునంతా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయని న్యూస్ పేపర్లో చుట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బా ఖాళీ ఉంటే అవి మనం అందులో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. నచ్చిలంటే